మీ కటింగ్ చాలా బాగుంది, బాగా వస్తుంది అని చాలా మటుకు అలా చెప్తున్నారు. నాకు అర్థం కావట్లేదు. నేను వాళ్ళకి కూడా అంటే కొంచెం కొంచెం వచ్చిన వాళ్ళకి కూడా నేను చెప్పలేకపోతున్నానా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఏమో వాళ్ళు బాగుంది బాగుంది అంటుంటే పర్వాలేదులే వాళ్ళకి అర్థం అవుతుంది అని అయితే ఒక్కొక్కసారి అనుకుంటాను. కానీ మీ అందరికి కూడా అర్థమయ్యేలాగా భగవంతుడు ఆ కృష్ణయ్య నాకు ఇంకా కొంచెం జ్ఞానాన్ని ప్రసాదిస్తే బాగుండు అనుకుంటున్నాను. నేను స్వామిని ప్రతిరోజు అదే అనుకుంటాను. నేను చెప్పేది వాళ్ళకి అర్థమయ్యేలాగా చూడు తండ్రి, వృధా చెయ్యొద్దు అని చెప్పి అడుగుతూ ఉంటాను ఆ కృష్ణయ్యని. సో ఇప్పటి వరకు అయితే బాగానే అర్థమవుతుంది అంటున్నారు. కొంతమంది మాత్రం అర్థం కావట్లేదు అంటున్నారండి. సో వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా నన్ను అనుగ్రహించు తండ్రి అని నేనైతే మీరు కూడా ఒక్కసారి అనుకోండి, నాకు ఇంకా కొంచెం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆ జ్ఞానాన్ని ఇయ్యమని. ఓకేనా? ఈ బ్లౌజ్ వచ్చేసి ఒక్కరివే 3 బ్లౌజులు ఉన్నాయి. ఈ 3 బ్లౌజులని ఏ విధంగా నేను కట్ చేస్తానో చూడండి. ఇది మీకు టేప్ తోని కొలతతోని చూపిస్తాను, ప్లస్ ఆది బ్లౌజ్ తోటి కూడా ఏ విధంగా కట్ చేయాలి అనేది చూపిస్తాను. ఇప్పుడు టేప్ కొలతల ప్రకారము ఇది మనకు 32 ఇంచులండి. అది 32 ఇంచులని మీరు ఎలా తెలుసుకుంటున్నారు అని నన్ను అడుగుతారు మీరు. అప్పుడు నేను ఏం చేస్తానంటే, ముందు ఉక్కు ఈ విధంగా పెట్టుకోవాలి, వెనకాల ఇలా ఎక్కడ కూడా ఫోల్డ్ లేకుండా చూసుకోవాలి. ఇలా నెక్ రౌండ్ గా నీట్ గా వేసుకొని ఎక్కడ ఫోల్డ్ లేకుండా చూసుకొని ఈ చంక నుండి ఈ చంక వరకు మనం ఇలా కొలత తీసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా కొలత తీసుకోవాలి. అలా తీసుకుంటే మనకు ఎంత వచ్చింది? 16 ఇంచులు వచ్చింది. చూసారు కదా? ఇప్పుడు 16 ఇంచుల్ని డబుల్ చేయాలి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ 16 ఇంచులు, బ్యాక్ పార్ట్ 16 ఇంచులు, అంటే మొత్తము 32 ఇంచులు అనమాట. ఇదిగోండి 32 ఇంచుల బ్లౌజ్ నేను ఇప్పుడు కటింగ్ చేస్తున్నాను. సో 32 ఇంచులు అంటే నార్మల్ గా కటింగ్ చేసుకోవచ్చు, టేప్ కొలతలతో కూడా కటింగ్ చేసుకోవచ్చు. ఆది బ్లౌజ్ తో కటింగ్ చేసుకోవచ్చు, టేప్ కొలతలతో కూడా కటింగ్ చేసుకోవచ్చు. ఆది బ్లౌజ్ తో కటింగ్ చేసుకోవాలి అంటే మనం ప్రతి ఒక్కటి కూడా ఆది బ్లౌజ్ ని ఇలా కొలతలు ఇట్లా పెట్టుకుంటూ చేసుకోవాలి. లేదు టేప్ కొలతలతో కావాలి అంటే ఈ టేప్ తోటి మనం ఈ విధంగా కొలుచుకొని చూడండి. ఇదిగోండి ఎంత ఉంది మనకు? 13.5 ఉంది. అంటే ఇక్కడ 13.5 ఇలా వేసుకున్నాను. 16 అంటే 32 ఇంచులు బ్లౌజ్. చెస్ట్ వచ్చేసి 16 ఇంచులు ఉంది. 16 అంటే 8 ఇంచులు అనమాట. 32 4వ వంతు 8 ఇంచులు, అంటే మనం ఒక భాగం 8 ఇంచులు వేసుకోవాలి. అలాగే ఇదిగోండి ఆమ్ రౌండ్ ఎంత ఉంది ఒకసారి చెక్ చేసుకుందాము. ఆమ్ రౌండ్ ని ఎలా చెక్ చేసుకోవాలి అంటే, ఇక్కడ నుండి ఈ భుజం కుట్టు నుండి ఈ చంక కుట్టు వరకు ఇదిగోండి ఇలా మనం రౌండ్ గా ఇలా సెట్ చేసుకొని ఈ విధంగా చూసుకోవాలి. ఇక్కడ నుండి స్టార్ట్ చేసి ఇక్కడ నుండి ఇలా పట్టుకుంటూ ఇక్కడ నుండి మనం చూడాలి ఎంత ఉంది. ఇది తొడిగిన బ్లౌజ్ కాబట్టి సాగుతుంది. అండ్ మనం కొంచెం ఇలా సాగినట్టుగా, దగ్గరకున్న బ్లౌజ్ అయితే కొంచెం ఇలా సాగినట్టుగా నీట్ గా పట్టుకొని చేసుకోవాలండి. ముడతలుగా ఉంటుంది కదా, అలాంటి బ్లౌజ్ లో కూడా కొంచెం నీట్ గా ఇలా సాగినట్టుగా అన్ని చూసుకోవాలి. ఎంత ఉందండి? 8 ఇంచులు. ఒక్క పాయింట్ తక్కువ ఉంది 8 ఇంచులకి. ఓకే, అంటే ఆల్మోస్ట్ మనకు చెస్ట్ ఎంత ఉందో మనకు ఆమ్ రౌండ్ కూడా అంతే వచ్చిందనమాట. ఓకేనా? ఇప్పుడు నెక్ ఎంత ఉంది? నెక్ ఇక్కడ నుండి మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఎంత ఉందండి? 3.5 దగ్గర మనం నెక్ డౌన్ తీసుకుంటున్నాము. ఓకేనా? ఇప్పుడు ఇది కూడా మనం చూసుకోవచ్చు. ఈ హైట్ కూడా చూసుకోవచ్చు. ఈ విధంగా చూసుకొని కూడా వేసుకోవచ్చు. లేదు అంటే మనం కట్ చేసుకునేటప్పుడు ఏ విధంగా పెట్టుకోవాలో కూడా నేను చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు ఫ్రంట్ నెక్. ఇదిగోండి ఫ్రంట్ నెక్ కూడా ఇక్కడ నుండి ఇలా స్ట్రైట్ గా మనం చూసుకొని ఈ పొజిషన్ ఎక్కడైతే ఉందో ఇక్కడ వరకు మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎలా ఉంది? ఇక్కడ వరకు 5.5 వచ్చింది. అంటే 5.5 దగ్గర మనం మార్క్ చేసుకోవాలి. అంటే ఫ్రంట్ నెక్ 5.5 అంటే 5.5 అన్నా 5.5 అన్నా ఒకటే అండి. ఇదిగోండి ఇంతకు ముందు కూడా అడిగారు నన్ను ఒకరు, 5.5 అంటే ఈ 5 కి 6 కి మిడిల్ లో తీసుకోవాలి 5.5. ఓకేనా? ఇలా ఇప్పుడు మనకు చెస్ట్ పాయింట్ ఎక్కడ ఉంటుందండి? మెయిన్ షేప్ రావాలంటే మనకు చెస్ట్ పాయింట్ కరెక్ట్ గా ఉండాలి. ఇదిగోండి చెస్ట్ పాయింట్ అనేది ఇదనమాట. ఇక్కడ నుండి మనం ఈ విధంగా చూసుకోవాలి. ఇదిగోండి ఎంత ఉంది? 9 ఇంచెస్ ఉంది. ఇది చెస్ట్ పాయింట్ 9 ఇంచెస్ ఉంది. అంటే 32 సైజ్ వాళ్ళకి 9 ఇంచెస్ ఉంటుంది. కొంతమందికి ఎక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకు 9.5 దగ్గర కూడా పెట్టుకోవచ్చు. ఇది మీడియం చెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ విధంగా ఉంది. మనకు డాట్ పాయింట్ ఎంత వచ్చింది చూడండి? 2.5 దగ్గర ఉంది. 2.5 అంటే మనం ఖర్చుతోటి 3 ఇంచులు తీసుకోవాలి అని అంటే ఇక్కడ నుండి మొత్తం టోటల్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ నుండి 9 ఇంచెస్, ఇక్కడ నుండి
మొత్తం 12 ఇంచెస్ వచ్చింది మనకు. ఓకేనా? ఇలా మనం కొలతలు తీసుకొని తీసుకోవచ్చు. లేదు అంటే మనం ఆది బ్లౌజ్ తోటి ఎలా కొలుచుకోవాలి అనేది కూడా నేను చూపిస్తాను. రెండు ఈక్వల్ గానే వస్తాయండి. అందులో ఏం కన్ఫ్యూజన్ ఉండదు. ఒక్కొక్కరికి టేప్ అలవాటు ఉంటుంది, ఒక్కొక్కరికి ఆది బ్లౌజ్ అలవాటు ఉంటుంది అనమాట. వాళ్ళు ఎవరికి ఏ మెథడ్ లో కొలుచుకోవాలనుకుంటే ఆ మెథడ్ లో మనం మార్కింగ్ చేసుకోవచ్చు. ఓకేనా? చూడండి, ఇప్పుడు ఇక్కడ కుట్టు ఉంది కదా భుజం దగ్గర, ఈ భుజం కుట్టు నుండి ఈ దాటు వెనకాల దాటు వరకు ఈ కింద ఖర్చుకి తీసేసి ఇక్కడ ఎగ్జాక్ట్ గా ఇలా పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇలా పెట్టుకొని ఒక మార్కింగ్ అయితే ఈ విధంగా వేసుకోవాలి. దాని తర్వాత దీనికి ఖర్చు ఉంటుంది కదా, అంటే ఇక్కడ పైన ఖర్చు, ఈ ఖర్చుకి ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా వేసుకోవాలి. 1/2 ఇంచ్ అని కాదు, మీరు ఎంత ఖర్చు తీసుకుంటారో అంత వేసుకోవచ్చు. ఇదిగోండి, ఈ విధంగా మనం ఒక లైన్ తీసుకుందాం. ఇప్పుడు చూద్దాం ఎంత వచ్చింది మనకు. 13.5 ఉంది, చూసారు కదా, 13.5 వచ్చింది. సో మనం ఎలా కొలుచుకున్నా అంతే అండి, కానీ టేపు యూజ్ చేస్తాము, ఇక్కడ టేపు యూజ్ చేయము అంతే. ఇదిగోండి, ఇక్కడ 3:30, ఇక్కడ 3:30 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా ఇది కరెక్ట్. కొంచెం ఖర్చు, పాదం ఖర్చు పెట్టుకుంటే సరిపోతుంది నెక్కి. ఓకేనా? ఇలా నెక్కి వేసుకున్నాము. ఆ తర్వాత ఇప్పుడు మనం చంక కింద ఒక కొలతనైతే తీసుకుందాము. ఇక్కడే చంక ఉంటది అని ఎలా తెలుసుకోవాలి? మనం ఇందాక 32 సైజ్ అని తెలుసుకున్నాం కదా. 32 సైజ్ అంటే 16 వచ్చింది కదండి. 16ల సగం ఎంత? 8 ఇంచులు మనం ఇక్కడ పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ స్ట్రైట్ గా లైన్ తీసుకోవాలి. అది ఖర్చుకి కూడా ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ. అయితే నడుము కొలతన, చెస్ట్ కొలతన అని చాలా మటుకు బాగా అడుగుతున్నారండి. నేను ఎప్పుడు కానీ చెస్ట్ కొలత ప్రకారమే తీసుకుంటాను. ఇది 32 సైజు, 8 ఇంచులు చెస్ట్ ఒక్క పార్ట్ వచ్చింది. ఓకేనా? అయితే నేను ఎప్పుడు నడుము కొలత ప్రకారం కాకుండా చెస్ట్ కొలత ప్రకారం తీసుకుంటా. అయితే చెస్ట్ కొలత ప్రకారం తీసుకున్నప్పుడు మనం ఇదిగో నడుము అనేది ఆటోమేటిక్ గా మనకు వచ్చేస్తుంది. ఒకవేళ నడుము కొలత ప్రకారం తీసుకున్నామే అనుకోండి, చెస్ట్ ఎంత ఉంది? 14 ఉంది. అంటే ఇక్కడ ఎంత వస్తుంది? 7 ఇంచెస్ వస్తుంది. అంటే ఇక్కడ 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని, ఇక్కడ మనకు దాటు ఉంటుంది కదా, ఆ దాటు 1 ఇంచు, ఇక్కడ 1 ఇంచు కరెక్ట్ గా వచ్చేసింది కదా. ఒకవేళ 7 ఇంచెస్ ఉందనుకోండి, మనకు 32 చెస్ట్ వస్తుందని గ్యారంటీ ఏముంది? అంటే బిగినర్స్ కి చెప్తున్నానండి. అప్పుడు మనం చెస్ట్ కొలత తీసుకొనే మనం చెస్ట్ వేసుకోవాలి కదా. ఇప్పుడు బిగినర్స్ ఏం చేస్తారు? 30 అంటే ఈ నడుము ఎంత ఉంది? 28 నడుమున్న వాళ్ళకి 4 ఇంచులు పెంచుకోవాలి. అంటే 32 చెస్ట్ వస్తుంది అని అనుకుంటాం. అయితే ఒకరి చెస్ట్ ఎక్కువ ఉంటుంది అనుకోండి, సపోజ్ 32 చెస్ట్ ఉంటుంది, 35 ఉంటుంది అనుకోండి, 34 ఉంటుంది అనుకోండి. అప్పుడు మనం నడుము కొలత ప్రకారం 4 ఇంచులే పెంచుకోవాలి కదా, మళ్ళీ ఎక్కువ అవుతుంది కదా. అట్లా అందుకే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫస్ట్ చెస్ట్ కొలతతో చూసుకోండి. నడుము కొలత ఈజీగా వచ్చేస్తుంది. ఎప్పుడైనా సరే చెస్ట్ కంటే నడుము చాలా తక్కువగా ఉంటుంది. ఎంతో కొంత తక్కువ ఉంటుంది, చాలా అని కూడా చెప్పలేను, ఎంతో కొంత తక్కువగా ఉంటుంది. చెస్ట్ కొలత కంటే నడుము కొలత తక్కువగా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ గా మనం చెస్ట్ కి 2 ఖర్చులు తీస్తున్నాం కాబట్టి, 2 ఇంచులు ఖర్చు తీస్తున్నాం కాబట్టి ఈ లైన్ తీసుకుంటాము. అండ్ ఇది స్ట్రైట్ గా తీసుకుంటే మనకు ఇందులో డాట్ వస్తుంది ప్లస్ ఖర్చు వస్తుంది. ఓకేనా? అర్థమైంది కదండి. ఇప్పుడు మనము ఆది బ్లౌజ్ తోటి నెక్ కొలతను వేసుకుందాము. ఇదిగోండి ఆర్మ్ రౌండ్ నెక్. ఇదిగోండి ఆర్మ్ డౌన్ వచ్చేసి ఇక్కడ నుండి ఇక్కడ డాట్ పెట్టుకుంటే కొంచెం కిందికి వెళ్తుంది కాబట్టి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మనం ఈ విధంగా పైకి వేసుకోవాలి. ఇది ఖర్చు, ఇది ఎక్స్ట్రా, మనకు అది అవసరం లేదు. ఇక్కడ నుండి మనం ఈ విధంగా ఒకటి ఖర్చుకి కుట్టుకి వేసుకున్నాము. ఇక్కడ నుండి చూడండి, ఈ పార్ట్ నుండి ఇక్కడ వరకు ఇది కుట్టు, ఇది ఖర్చు. ఎందుకంటే చంక ఇక్కడ వరకు వచ్చింది మనకు ఫిట్టింగ్ కుట్టు. అవునా? ఇక్కడ నుండి ఒక లైన్ ఈ విధంగా గీసుకున్నాను. అయితే ఇది ఆది బ్లౌజ్ తో చూపిస్తున్నాను కదా. ఇలా మనం పెట్టేసుకొని 2 ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని నీట్ గా ఇక్కడ చంక దగ్గర పెట్టేసుకొని ఏదైతే ఈ ఫ్రంట్ పార్ట్ ఉంటుందో అది లోపలికి పెట్టేసి ఇదిగోండి ఇక్కడ నుండి కరెక్ట్ గా ఈ విధంగా తీసుకొని ఇలా మనం చూసుకోవాలి.
ఇక్కడ కరెక్ట్ గా ఎక్కడ వచ్చింది మనకు, ఇక్కడ ఇక్కడ కరెక్ట్ గా చూసుకొని ఇలా మనం సెట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు మెయిన్ ఉంది, ఇక్కడ కొంచెం ఖర్చుకు పాదం ఖర్చుకి ముందుకు వేసుకోవాలి. ఓకే, ఇది అంతా పాదం ఖర్చుతోటి ఇలా ముందుకు వేసుకోవాలి. ఇలా ఇది కూడా ఇక్కడ పట్టుకోవాలండి. ఇలా పట్టుకోకుండా ఇలా ఎలా పడితే అలా చేస్తే నెక్ పెద్దగా వస్తుంది. ఇక్కడ నుంచి కరెక్ట్ గా ఈ విధంగా కూడా చూసుకొని పాదం ఖర్చుతోటి ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఓకే, ఇదిగోండి ఇక్కడ వరకు పాదం ఖర్చు ఈ విధంగా తీసుకున్నాను. ఇక్కడ ఖర్చు వచ్చింది, మరి ఇక్కడ కూడా ఖర్చు కావాలి కదా పైన. ఇక్కడ మెయిన్ కుట్టు, ఇది ఖర్చు. ఓకే, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఖర్చు తీసుకోవాలి మనం, ఎక్కడ భుజం దగ్గర. ఎందుకంటే మనం చేతులు ఎక్కించేటప్పుడు 1/2 ఇంచ్ అయితే ఖచ్చితంగా పెట్టుకుంటాం, 1/2 ఇంచ్ కాకుండా ఒక 4 పాయింట్స్ అంతనన్నా పెట్టుకుంటాం. ఓకే, ఇప్పుడు మనకు ఇక్కడ ఎంత రావాలి, ఇక్కడ ఇదిగోండి మనం ఈ ప్లేస్ లో కరెక్ట్ గా ఈ కుట్టు దగ్గర ఈ ఖర్చు దగ్గర పట్టేసుకొని ఇక్కడ నుండి స్ట్రైట్ గా మనకు ఆమ్ రౌండ్ ఉంది, రైట్. ఈ ఆమ్ రౌండ్ కు ఖర్చుకి పైకి వేసి ఈ విధంగా మనం పెట్టుకోవాలి. ఇక్కడ ఇలా కాకుండా మనం ఇలానే తీసుకొని ఇలానే పెట్టినాం అనుకోండి, ఇది పైకి పైకి వెళ్ళిపోతుంది. మనం ఇక్కడ పట్టుకొని కరెక్ట్ గా ఇక్కడ పట్టుకొని ఇక్కడ చూసుకొని ఇక్కడ పెట్టుకుంటే కరెక్ట్ ప్లేస్ లో మనం పెట్టుకోగలుగుతాం. సో ఇది మ్యాండేటరీ, ఇక్కడ కరెక్ట్ గా పట్టుకోవాలి. ఓకేనా, ఇలా. ఇప్పుడు మనం ఈ ఖర్చు ఉంది కదా, ఇక్కడ నుండి ఇప్పుడు ఎంత వచ్చింది మనకు షోల్డర్, ఒకసారి చెక్ చేసుకుందాం. ఎంత వచ్చింది, ఎగ్జాక్ట్ గా 5 ఇంచెస్ వచ్చింది, రైట్. ఇక్కడ కూడా 5 ఇంచెస్ మనం ఇలా పెట్టుకొని ఇక్కడ నుండి ఒక లైన్ తీసుకుందాం. ఇక్కడ ఎంత వచ్చింది, 1 ఇంచ్ వచ్చింది. మనం కొలత తీసుకున్నా అంతే ఉంటుంది. ఇప్పుడు ఆమ్ రౌండ్ ఎంత వచ్చింది చూడండి, 5.25 వచ్చింది ఆమ్ రౌండ్. ఇప్పుడు మనకు 8 ఇంచెస్ రావాలి అంటే 8 ఇంచెస్ ఆమ్ రౌండ్ రావాలి. మనకు 8 ఇంచెస్ ఆమ్ రౌండ్ రావాలంటే మనము 5.25 తీసుకొని ఇక్కడ 1 ఇంచ్ పైకి వేసుకొని ఇలా ఆమ్ రౌండ్ తీసుకుంటే మనకు వస్తుందా లేదా అనేది ఒకసారి మనం కన్ఫర్మ్ చేసుకుందాం. ఇలా బిగినర్స్ కి చాలా ఇంపార్టెంట్ అండి ఈ వీడియో. ఒక్కసారి స్కిప్ చేయకుండా మీరు చూస్తూనే ఉండండి. ఎంత వచ్చిందండి, ఒక్క పాయింట్ తక్కువ 8 ఇంచులు వచ్చింది. ఒక్క పాయింట్ కూడా తక్కువ లేదు, కరెక్ట్ గానే వచ్చింది. చూస్తున్నారు కదా. సో మన ఈమె బ్లౌజ్ కి ఖర్చుకి ఒక్కసారి మనం ఇలా కొలుచుకుందాం, మీకు అర్థమైపోతుంది. ఇదిగోండి ఇక్కడ ఖర్చుకి తీసేసి, అంటే ఇక్కడ తీసేసిన ఇక్కడ నుండి చూడండి ఎంత కరెక్ట్ గా వచ్చింది, ఎంత కరెక్ట్ గా వచ్చింది. సో ఈ విధంగా మీరు బ్యాక్ పార్టే కానీ ఫ్రంట్ పార్టే కానీ ఆది బ్లౌజ్ తోటి ఈ విధంగా మీరు చెక్ చేసుకొని కుట్టుకోవచ్చు. మన బ్లౌజ్ ఆది బ్లౌజ్ వాళ్ళది పర్ఫెక్ట్ గా ఉంది అంటే మన బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఆది బ్లౌజ్ కి మాకు ఇక్కడ ప్రాబ్లం ఉంది, మాకు హ్యాండ్ దగ్గర ప్రాబ్లం ఉంది, మాకు చంక కింద ప్రాబ్లం వస్తుంది, మాకు వెనకాల ఇక్కడ ముడతలు వస్తున్నాయి అని ఒకవేళ వాళ్ళు మీకు గనక చెప్తే మీరప్పుడు కరెక్షన్ చేసుకోవాలి. ఎలా కరెక్షన్ చేయాలి, ఎక్కడ ముడతలు వస్తున్నాయి, మనకు ఇక్కడ ముడతలు వస్తున్నాయి అని అంటే మనము ఆమ్ రౌండ్ అనేది ఎక్కువగా తీసుకున్నాము అని అర్థం. ఎక్కువగా తీసుకుంటే మనం కొంచెం తక్కువగా తీసుకొని ఇక్కడ నుండి 1 ఇంచ్ మార్క్ వేసుకొని అలా అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ వాళ్ళ ఆమ్ రౌండ్ ఎంత ఉందో కొలుచుకొని మనం పెట్టుకోవాలి. అర్థమైందా అండి? ఎవరికైనా అర్థమవుతుందా నేను చెప్పే కటింగ్? చూస్తున్నారా ఎవరైనా? చూస్తున్నారా అండి ఎవరైనా? ఇదిగోండి ఇక్కడ ఎంత తీసుకున్నాం, 5 తీసుకున్నాం కదా, ఇక్కడ 2.75 తీసుకున్నాము, ఇక్కడ 2.25 తీసుకున్నాం, ఇక్కడ కూడా 2.25 తీసుకున్నాం. ఎందుకంటే వాళ్ళ నమస్తే అండి, హాయ్, అర్థమవుతుందా? ఓకే ఓకే. ఏ సైజు వాళ్ళకైనా అంతే అండి. ఆది బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఈ విధంగానే మెజర్ చేసుకోండి. ఒకవేళ ఆది బ్లౌజ్ పర్ఫెక్ట్ గా లేకపోతేనే కొంచెం చేంజెస్ చేసుకోవాలి.
అది కూడా ఆర్మ్ డౌన్. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, చంక రౌండ్ అనేది మన చంకకి అంటే మన హ్యాండ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయితే షోల్డర్ అనేది జారదు. ఒకవేళ హ్యాండ్ ఈ చంక డౌన్ టైట్ అయినా భుజం జారుతుంది, లూజ్ అయినా భుజం జారుతుంది. ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి. లూజ్ అయినా భుజం జారుతుంది, టైట్ అయినా కానీ భుజం జారుతుంది. టైట్ అయితే ఇక్కడ టైట్ అవుతుంది, భుజం మాత్రమే లూజ్ అవుతుందండి. అర్థమైందండి? టైట్ అయితే ఆర్మ్ డౌన్ టైట్ అయితే ఇక్కడ మాత్రం పర్ఫెక్ట్ గా ఉంటది, ఈ భుజం మాత్రం పైనుంచి ఇట్లా పడిపోతుంటది. ఒకవేళ ఈ ఆర్మ్ రౌండ్ లూజ్ అయింది అనుకోండి, ఇక్కడ లూజే ఉంటది, ఇక్కడ కూడా లూజే ఉంటది. ఆ పార్ట్ మొత్తం ఈ పార్ట్ మొత్తం లూజే ఉంటది. ఓకేనా? ఇలా మీరు కటింగ్ నేర్చుకుంటే పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇక్కడ నుండి చూడండి, ఒక 2 పాయింట్స్ అంతా ఈ విధంగా డౌన్ చేసుకొని మీరు కనుక మన కటింగ్ చేసుకుంటే మీకు షోల్డర్ జారే ప్రసక్తి కూడా ఉండదు. చాలా నీట్ గా ఉంటుంది. ఓకేనా? ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్ లో పెట్టండి, నేను తప్పకుండా మళ్ళీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఇప్పుడు కాదు, తర్వాత. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను. ఇది కనుక కరెక్ట్ కటింగ్ కాకపోతే నేను ఇన్ని బ్లౌజులు మార్కింగ్ చెయ్యనండి అండ్ మీకు చూపించను. ఓకేనా అండి? థ్యాంక్ యూ. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ లో ఎవ్రీడే షార్ట్ వీడియోస్ లో పాయింట్స్, ఇంకా చిన్న చిన్న టిప్స్ అవన్నీ ఉంటాయి. ఓకేనా? ఈ డాట్ మార్కింగ్ అనేది ఇక్కడ మనం కొంచెం ఎక్కువగా తీసుకోవాలి, అంటే 1/2 ఇంచ్ తీసుకోవాలి. అలా 1/2 ఇంచ్ తీసుకుంటేనే మనకు నడుం దగ్గర పట్టేసినట్లా ఉంటుందండి. ఒకవేళ మీరు 1/2 ఇంచ్ తీసుకోకుండా సన్నగా వేశారనుకోండి, బ్లౌజ్ వీపు పై నుంచి ఇలా లేసిపోతుంది. ఓకేనా? (32) సైజ్ వాళ్ళకి ఒక్క పార్ట్ వచ్చేసి 8 ఇంచులు ఉంటుందండి. ఇక్కడ వాళ్ళ ఆర్మ్ రౌండ్ వచ్చేసి 8 ఇంచెస్ ఉంది. ఓకే, నేను ఇక్కడ నుండి ఖర్చుకి తీసేసి 5.25 దగ్గర నేను మార్కింగ్ చేసుకున్నాను. ఆర్మ్ డౌన్ 5.25, ఇక్కడ 5 ఇంచెస్ మనం షోల్డర్ తీసుకున్నాం. ఇక్కడ 2.25 దగ్గర తీసుకున్నాను, ఇక్కడ 2.75 తీసుకున్నాను. ఓకే, ఇక్కడ కూడా 2.25 తీసుకున్నాను, ఎందుకంటే వాళ్లకు వెడల్పుగా ఉండకూడదు, అందుకే ఇలా తీసుకున్నాను. ఓకే, ఇక్కడ నుండి 1 ఇంచ్ పైకి వేసుకొని ఈ ఆర్మ్ రౌండ్ అయితే గీసుకున్నాను. 8 ఇంచెస్ ఆర్మ్ రౌండ్ పర్ఫెక్ట్ గా వచ్చింది. ఓకేనా? ఇప్పుడు మనం క్రాస్ కటింగ్ చూద్దాం. స్ట్రైట్ కటింగ్ చెప్పండి అంటున్నారు. ఓకేనా? స్ట్రైట్ కటింగ్ ఎలా చేయాలి అనేది నేను ఒక్క పాయింట్ చెప్తానండి మీకు, ఎందుకంటే ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి స్ట్రైట్ కటింగ్ ఎలా వేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం ఇక్కడ ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, అయితే ఇది క్రాస్ వేస్తున్నాను కదా, ఇది క్రాస్ కటింగ్. ఇది క్రాస్ వేస్తున్నాను కాబట్టి ఇది క్రాస్ కటింగ్. దీన్ని స్ట్రైట్ వేసుకోవాలి. ఇదిగోండి, ఇలా స్ట్రైట్ వేసుకోవాలి. ఎలాగైతే మనం బ్యాక్ పార్ట్ తీసామో అలాగే మనం స్ట్రైట్ వేసుకోవాలి. అర్థమైందండి? ఇప్పుడు స్ట్రైట్ కటింగ్ అంటే ఇంతే. ఇందులో ఒక్క ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, క్రాస్ కటింగ్ తీసుకున్నప్పుడు మనము నెక్ సైడ్ ఖర్చుకి తీసుకోము, ఇక్కడ ఖర్చుకి తీసుకోము, ఎందుకంటే ఇది సాగుతుంది కాబట్టి. ఓకే, స్ట్రైట్ కటింగ్ తీసుకుంటే ఇక్కడ ఖర్చుకి వదిలిపెట్టేసుకోవాలండి. ఒక 1/2 ఇంచ్ ఖచ్చితంగా ఖర్చుకి ఉండాలి. ఇలా ఉంటేనే మనకు ఇక్కడ గుంజి లాగి పట్టినట్టుగా ఉండదు. ఇక్కడ ఈ ప్లేస్ లో ఒకవేళ ఇక్కడ ఖర్చుకి తీసుకోకుండా మీరు ఇలాగే క్రాస్ కటింగ్ లాగానే కట్ చేసిరు అనుకోండి, మీకు ఇలా టైట్ గా పట్టేస్తుంది. ఇది క్రాస్ కటింగ్. సేమ్ ఇలాగే మొత్తం నీట్ గా వేసుకొని మనము ఇక్కడ నుండి డాట్ పాయింట్, ఇక్కడ నుండి మెయిన్ సెంటర్ పాయింట్, ఇక్కడ నుండి డాట్ పాయింట్ ఇలా వేసుకొని ఇలా కట్ చేసుకోవడమే. ఇది స్ట్రైట్ కటింగ్. స్ట్రైట్ కటింగ్ కి క్రాస్ కటింగ్ కి ఏంటి తేడా? స్ట్రైట్ కటింగ్ అంటే ఇది సాగదు, షేప్ అనేది అణిగినట్టులాగా ఉంటుంది. క్రాస్ కటింగ్ అంటే షేప్ అనేది షార్ప్ గా వస్తుంది. ఇదిగోండి, ఇలా షేప్ అనేది ఇది షార్ప్ గా వస్తుంది క్రాస్ కటింగ్ అయితే.